ఏపీలో వైసీపీ కూటమి మధ్య రాజధాని అమరావతిపై ఫైట్ నడుస్తోంది. సింధు నాగరికత గురించి దేశ రాజధాని ఢిల్లీ దాకా నదీ తీరాల దగ్గరే నాగరికత అభివృద్ధి చెందిందని కూటమి నేతలు వాదిస్తుంటే ల్యాండ్ పూలింగ్, నిర్మాణ ఖర్చులను మాత్రమే జగన్ ప్రస్తావించారని అమరావతికి వ్యతిరేకం కాదు అంటోంది వైసీపీ. అమరావతి నదీ పరివాహక ప్రాంతంలో ఉందని మాట్లాడుతున్న జగన్ అసూయకి హద్దు లేకుండా పోతోందన్నారు సీఎం చంద్రబాబు. అమరావతి రాజధానిపై మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలతో రచ్చ మొదలైంది. అమరావతి నదీ తీరంలో ఉందా, నదీ గర్భంలో ఉందా అని మరోసారి నవ్యాంధ్ర రాజధానిపై చర్చ జరుగుతోంది. ఏదైనా నగరం నదీ తీరంలో ఉంటే వరమా, శాపమా అనే ప్రశ్న మొదలైంది. దీంతో ఈ అంశంపై అటు వైసీపీ, ఇటు కూటమి నేతల వ్యాఖ్యలతో క్యాపిటల్ ఫైర్ కంటిన్యూ అవుతోంది. సింధు నాగరికత నుంచి దేశ రాజధాని ఢిల్లీ దాకా నదీ తీరాల దగ్గరే నాగరికత అభివృద్ధి చెందిందని కూటమి నేతల నోట నదుల మాట వినిపిస్తోంది. అయితే తాము అమరావతి రాజధానికి వ్యతిరేకం కాదనంటోంది వైసీపీ. అమరావతిలో రెండో విడత ల్యాండ్ పూలింగ్, భారీ నిర్మాణ ఖర్చులను మాత్రమే ప్రస్తావించామన్నారు వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. వాటి ప్లాట్లకి వాళ్ళు పోలేరు, మార్టిగేజ్ చేసుకోలేరు, అమ్ముకోలేరు. ఇది రైతులు రోజు గొడవ పెడుతున్నది. నువ్వు అది తేలకుండా రెండో దానికి పోతున్నావు. 19లో అధికారం లేకొచ్చినా కూడా అవే రెలవెంట్ క్వశ్చన్స్. ఎకరాకు 2 కోట్లు, 1,00,000 ఎకరాలు, 50,000 ఎకరాలకైతే 1,00,000 కోట్లు నువ్వు తీసుకురావాలి. విజయవాడ గుంటూరు మధ్య నువ్వు ఫోకస్ పెట్టు. ఇక్కడ ఉన్న మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్టివ్ మాస్టర్ ప్లాన్ డిక్లేర్ చేయి. ఎవరు వాళ్ళే డెవలప్ అవుతారు, ఏరియా డెవలప్ అవుతుంది. ఫర్దర్ మళ్ళీ నువ్వు ఇది చేయడం అవసరం లేకుండా ఓ న్యాచురల్ గ్రోత్ లాగా ఉంటుంది వితౌట్ బర్డెనింగ్ ది స్టేట్. ఈ 30,000 కోట్లు అయిపోతాయి, 40,000 కోట్లు అయిపోతాయి. ఎత్తిపోతల పేరుతో 3-4 వేల కోట్లతో రిజర్వాయర్లు ఇవి కడుతున్నారు. ఇది ఎక్కడికి దారి తీస్తుంది, ఎక్కడికి పోతుందో తెలియట్లా. జగన్ అసూయకు హద్దు లేకుండా పోతోందని, అమరావతి ఆపుతామని, అమరావతి నదీ పరివాహక ప్రాంతంలో ఉందని మాట్లాడుతున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడ కృష్ణానది ఒడ్డున ఉందని, రాజమండ్రి, ఢిల్లీ, లండన్ కూడా నదుల ఒడ్డునే ఉన్నాయన్నారు చంద్రబాబు. అమరావతి నదీ పరివాహక ప్రాంతంలో ఉందని మాట్లాడుతున్నారు. విజయవాడ ఎక్కడుంది? కృష్ణానది పైనే విజయవాడ ఉంది. నెల్లూరు ఎక్కడుంది? చెన్నై ఎక్కడుంది? ఢిల్లీ ఎక్కడుంది? లేకపోతే లండన్ ఎక్కడుంది? ఎక్కడ నదులుంటే, ఎక్కడ నీరుంటే అక్కడ నాగరికత డెవలప్ అయింది తప్ప వేరే ప్రాంతంలో కాదు. జగన్ తొలి నుంచే అమరావతి రాజధానికి వ్యతిరేకమని, అందుకే అమరావతిపై వైసీపీ విషం చిమ్ముతోందని టీడీపీ ఆరోపిస్తోంది. తాము అమరావతికి సానుకూలమే అని, టీడీపీనే తమ పార్టీపై దుష్ప్రచారం చేస్తోందని అంటోంది వైసీపీ.